అన్న హాయ్ అన్న. నమస్తే అన్న. అన్న ఎస్ఎస్ఎంఈ 29 వస్తుంది కదన్న, ఎలా ఉంటుంది అనుకోవచ్చు మహేష్ బాబు గారిది రాజమౌళి గారి కాంబినేషన్? ఊచకోత నిజంగా మీరు ఊహించారన్న. ప్రపంచంలో ఎప్పుడు చూడంత కొత్త సినిమాని మీరు చూడబోతున్నారు. నాకు నమ్మకం ఉంది 100%. ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ టైం మహేష్ బాబుతో సినిమా చేయడం అంటే ఇది ఫస్ట్ టైం అన్న ఇప్పటివరకు. సో తన రేంజ్ కు నిజం చెప్తున్నా, హాలీవుడ్ మెటీరియల్ అన్న మన మన మహేష్ బాబు అన్న. సో నిజంగా అటువంటి వ్యక్తి కరెక్ట్ వ్యక్తి డీల్ ఆడని నమ్మకం నాకు ఉంది. సో నిజంగా ఒక అవతార్ లాంటి డైరెక్టర్ తీయాల్సిన సినిమా, అట్లాంటి సినిమా మన తెలుగు హీరో అయినటువంటి మన మహేష్ బాబుతో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. మొన్న చూశాను, మన పాస్పోర్ట్ పట్టుకొని బయటకు వెళ్తుంటే అయిపోయింది 5 సంవత్సరాలు ఇక అక్కడనే అనుకున్నా. సో ఎంత లేట్ అయినా పర్లేదు అన్న, లేట్ అయినా పర్లేదు కానీ 100% సినిమా మాత్రం చాలా గొప్పగా తీయండి. నాకు రాజమౌళి మీద నమ్మకం, ఎందుకంటే తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి. సో తనకు తెలుసు ప్రజల పరిస్థితి, తనకు తెలుసు ఎట్లా సినిమా తీయాలి, ఎట్లా ప్రజలకు నచ్చినట్టు తీయాలి తెలుసు కాబట్టి నేను చెప్తున్నానా, మన మహేష్ అన్న కెరీర్లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదంటే ఎస్ఎస్ఎంబి 29 అని చెప్పుకోవచ్చు అన్న. మనం చూసి గుంటూరు కారం మన అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా, ఆయన కూడా ఇప్పటికి కూడా బాగా హైయెస్ట్ వ్యూస్ ఉన్న కానీ హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన దాంట్లో కానీ. సో అది ముందుంది, అది అన్నకున్న రేంజ్ అట్లాంటిది అనమాట. సో నాకు నమ్మకం 100% ఇద్దరు కాంబినేషన్ మంచి వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్తో సినిమా చేయలేడు, అల్లు అర్జున్తో సినిమా చేయలేడు, మన మహేష్ బాబుతో సినిమా చేయలేడు. సో మహేష్ బాబుతో సినిమా చేయడం అన్న గ్రేట్ అనిపించింది. నెక్స్ట్ అల్లు అర్జున్తో, నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో చూస్తే కూడా చాలా బాగుంటుంది అన్న. చూస్తే ఇప్పుడు ఈ సినిమా మీద ఫ్యాన్స్ అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెరిగినాయి. అదొకటి రీసెంట్ గా మన ట్రోలింగ్స్ అయితే చూడొచ్చు. మహేష్ బాబు గారిని ఏమో ప్రతి సినిమాలోనే హై సినిమాలో ఆ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ప్రతి దిక్కున కూడా పెడుతున్నారు. ఎవరు ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారిది కూడా. దీనికోసం ఏమంటారు? నాకు అర్థం కాలేదు క్వశ్చన్. ప్రతి దిక్కున ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే ఇంక నీ పని అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మహేష్ బాబు గారి పని అది నిజమేనా, రాజమౌళి గారు పిండేస్తారని కూడా మాట్లాడుతున్నారు. పిండి వేస్తారు, అది ప్రతి ఒక్కరు తెలుసు అన్న. ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అవుట్పుట్ మాత్రం చాలా గొప్పగా వస్తుంది. సో ఎంత వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను ఒక 3 గంటలు మాత్రం ఎంటర్టైన్ పక్కా చేస్తారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా జీరో నెగిటివిటీతో సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందన్న. నిజంగా నా రాజమౌళితోనే అదృష్టం అన్నది, ఎవరికి రాని అదృష్టం అది. సో మహేష్ బాబుకి రావడం అంటేనే చాలా గొప్ప అదృష్టం అది. ఏం ట్రోల్ చేయకండి, ఏం భయపడకండి. మెయిన్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, మీ అదృష్టం 100% మహేష్ బాబుని మీరు చూడాలనుకున్న గొప్ప స్థాయిలో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంత పెద్ద హీరోలలో మన మహేష్ బాబు కూడా మారబోతున్న నమ్మకం నాకు ఉందాం అన్న. అదొకటిని ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా కరెక్టే, కానీ అందులో విలన్ ఎవరు అన్నది ఏమైనా ఐడియా ఉందా? లేదండి, నేను డైరెక్టర్ కాదు కానీ నాకు తెలియదు. కాకపోతే ఇప్పటికి ఎటువంటి న్యూస్ అయ్యేది ఇవ్వలేదు. కానీ నిజం చెప్తున్నా, ఆయనకి నార్మల్గా చిన్న వాళ్ళు పెడితే మాత్రం సరిపోరు. చాలా పెద్ద విలన్ పెట్టాలని కోరుకుంటున్నారు. చూడండి, మన రామ్ చరణ్కి మన మిర్జాపూర్ హీరో మున్నాబాయ్ దిగుతున్నాడు. చాలా పెద్ద హీరోలు వస్తే బాగుంటారని, పెద్ద విలన్లు వస్తే బాగుంటారని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే మీ దృష్టిలో ఎవరున్నారు అనుకోవచ్చు అన్న? నా దృష్టిలో డాంగ్లీ ఉంటాడు అన్న, ఆయన ఉంటే బాగుంటుంది అన్న. చూస్తే ఇప్పుడు మహేష్ బాబు గారి తర్వాత, మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్ ఎవరు చేస్తే బాగుంటుంది? హీరోయిన్ అంటే అన్నగా మొత్తం ఫారెన్ దించాలన్న అందరినీ. మన తెలుగులో అయితే కష్టమే కదా చాలు. కానీ చూద్దాం ఏం జరిగిపోతుందో. నాకు ఈగలు వెయిట్ చేస్తున్నా. శ్రీలీల అయిపోయింది, రష్మిక అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం కొత్త హీరోయిన్స్ లైక్ ఫారెన్ నుంచి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే మహేష్ బాబు గారి క్రేజ్కి తగ్గట్టిన హీరోయిన్స్ ఎవరు మన తెలుగులో ఉన్నారా లేరా? ఉన్నారు, కానీ నాకు ఏంటంటే ప్రతి సినిమాలో ఏంటంటే మహేష్ బాబు అంటే హీరోలు పడుతుంటారు అనమాట. ఈ సినిమా ఎట్టు ఉండాలంటే మహేష్ బాబు హీరోలు పడాలని కోరుకుంటున్నాను అంతే. ఎలాగెలగెలగా సహజంగా ఇప్పుడు ఏ సినిమా సర్లేరు నీకు ఎవరు లేదు కానీ మహేష్ బాబు అంటే హీరోని పడుతుంటారు అనమాట. ప్రతి సినిమా హీరోనే పడుతుంది మన హీరో ఈవెంట్ కల. అది ఎవరికి మన తెలుగు ఇండస్ట్రీ ఏ హీరోకి ఉండదు, కానీ మహేష్ బాబుకి ఉంది. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మహేష్ బాబు కూడా హీరోని అంటే పడాలి, అట్లా మేము కోరుకుంటారు మనకైతే. అన్న ఊపుడు ఆయనకు చెప్తా, ఒక 10th చూడ ఐపీఎస్ ఆఫీసర్కి అయిపోయినోడికి 10th క్లాస్ ఎట్లా పాస్ అయినా అంటే నవ్వుతాడు. ఎస్ఎస్ రాజమౌళితోని ఎట్లా బాక్స్ సైజ్ బద్ద కొడుద్దా, రికార్డ్ అవన్నీ బచ్చా ఆయన దగ్గర. నిజంగా మడత పెడతాడు అన్న, మొత్తం ప్రపంచాన్ని రికార్డులని మడత పెట్టే ఏకైక డైరెక్టర్ అంటే మాత్రం ఎస్ఎస్ రాజమౌళి. అట్లాంటి తగ్గ హీరో మన మహేష్ బాబు అన్న. అదొకటి, అందులోని కూడా ప్రభాస్ గారిని కూడా లాగే అవకాశం ఉన్నది అంటున్నారు. ఇది ఎంతవరకు ఉంటే మాత్రం మడతాడు, తగలబెట్టవచ్చాను నిజంగా. మనం కలికిలు చూసాం ఆల్రెడీ. సో మా కెమెరా రోల్స్ వస్తుంటేనే మన తెలుగు ఇండస్ట్రీ తప్పుకోలేకపోయినాం. అట్లాంటిది మహేష్ బాబుతోని ప్రభాస్ ఉంటే మాత్రం నా సామిరంగా ఊచకోత అన్న. బాక్స్ ఆఫీస్ కి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా ఈ సినిమా? బాక్స్ ఆఫీస్ లేపి మింగే రికార్డులు వస్తాయని నాకు నమ్మకం ఉందన్న అంతే. కానీ ఇప్పుడు వరకు మహేష్ బాబుకి ఫ్యాన్స్ కి ఎటువంటి లుక్ అయితే ఏది ఇవ్వలేదు కదా రాజమౌళి గారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు రాజమౌళి గారి దగ్గర నుంచి? మేము అనుకుంటున్నాం ఫస్ట్ పేరు రివీల్ చేయాలి, సినిమా టైటిల్ రివీల్ చేయాలి. మొన్న ఒక రివీల్ లీక్ వచ్చిందన్న, మన మహేష్ బాబు ఇట్లా మోకాల మీద కూర్చొని ఏదో సంథింగ్ ఏదో లీక్ అయింది. దయచేసి మీరు ఎంత లేట్ చేస్తే అంత లీక్ అవుతుంది, దయచేసి లీక్ కాకుండా చూసుకోవాలి. కానీ రాజమౌళి కూడా ప్లేస్ ఏంటంటే లేట్ అయినా కూడా ఎక్కువ లీక్స్ కావు, కానీ మొన్నకైతే లీక్ అయింది. ఆయన అయితే చాలా పక్కడబంది ప్లాన్ చేశారు కాబట్టి దయచేసి అన్న బర్త్డే సందర్భంగా August 15 వస్తుంది కాబట్టి ఆ రోజు అయినా సరే టీజర్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అంటారు.